సిబిఐ రిపోర్ట్ని ఒకవేళ పాలల్లో కల్తీ జరిగింది, పందుకోలేదు, లేకపోతే చేప నూనె లేదు అని సిబిఐ చెప్పినట్టు కూడా మేము సిబిఐని ఏదో టోటల్గా మేము సపోర్ట్ చేస్తున్నాం కాదు. ఈ అంశంలో ఈ అంశంలో సిబిఐ చెప్పింది వాడుకుంటాం. సిబిఐ ఎలాంటిదో నిన్న కేజ్రీవాల్ కేసు అర్థమైపోయింది. సిబిఐ ఎలాంటి కేసును టేకప్ చేస్తుంది, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని సహా లాక్కెళ్ళి 3 నెలలు 4 నెలలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అడిగితే, అధికారంలో ఉన్న అడిగితే జైల్లో పెడుతుందని నిన్న పర్వంతో పోగొట్టుకున్నారు. సో వీ నో ది క్రెడిబిలిటీ ఆఫ్ ది సిబిఐ. బట్ మీరు సిబిఐని ఆహ్వానించి సిబిఐ తోటి అంటగాగుతున్న మీరు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ను కూడా లెక్క చేయకుండా మీ సొంత మనిషితో కమిషన్ వేసుకొని దానికి తగ్గట్టుగా మీరు మాట్లాడుకొని ఇదే ఇవ్వండి రిపోర్ట్ అని చెప్తే ఇదే మీరు చేసేది లడ్డుకి అంటే ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తున్న విధానం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసలు జరిగిందా లేదా, కల్తీ జరిగిందా లేదా అని ఎవరు చెప్పలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది చాలా స్పష్టంగా. 2019 నుంచి 24 మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ టీటీడీ బోర్డు ఎప్పటి నుంచో ఉన్నది, 2019కు ముందే ఉన్నది. అప్పుడు మీరే ఉన్నారు అధికారంలో, దానికన్నా ముందు మీరే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు, మీరున్న కాలంలో కూడా లేకపోతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి కమిషన్ అక్కడ వేయండి, ఒకదాన్ని రిపోర్ట్ తీసుకోండి. మా హయాంలోనే జరిగిన కల్తీలని చెప్తే మీరంటే కాదేరే సిబిఐ రిపోర్ట్ చెప్తూ ఉంది. సరైన రిపోర్ట్ కావాలంటే వెనక్కి వెళ్ళమంటే వెనక్కి ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? సో ఆఖరికి ఏమన్నారు, లడ్డులో కల్తీ జరిగిందన్నారు. ఓకే, కల్తీ ఎక్కడి దాకా వచ్చి ఆగింది? హెరిటేజ్ పాల దాకా, హెరిటేజ్లో నెయ్యి దాకా వచ్చి ఆగింది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మేము ఎక్కడైతే హెరిటేజ్ అని, కానీ మీరు ఇంకొక కంపెనీ ద్వారా, ఇందోర్ అనే కంపెనీ ద్వారా మీరు చేసినటువంటి విన్యాసాలు, మీరు తయారు చేసే నెయ్యి, మీ నెయ్యిని మీరు అమ్ముకోలేనటువంటి వ్యక్తిత్వం మీది. మా నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అని మీరు చెప్పుకోలేక తిరుమల దేవస్థానానికి మీరు ఇస్తున్నటువంటి ఆ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా మీరు ఎందుకు అమ్ముకోలేకపోయారు? కాబట్టి ఇన్ని అవకతవకల మధ్య జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో ఇది టోటల్గా నేలలాగా, పాలలాగా, లడ్డులాగా టోటల్గా మీ పాలన కూడా కలుషితమే, మీ పాలన కూడా కల్తీయే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కూటమి అంటే ప్రతిపక్షం మీద దాడి చేయటం కాదు, పరిపాలన కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు. దయచేసి ఎలా ఎన్నుకున్నారో అది వేరే క్వశ్చన్. పరకాల ప్రభాకర్ గారి వీడియోలు ఉన్నాయి, చాలామంది గుసగుసలాడుకుంటూ ఉన్నారు. మీరు నిజంగా గెలిచారా లేదని మీ ఎమ్మెల్యేలకి డౌటు. ఒక్కొక్కడు 2000 3000 గెలవాలనుకున్నవాడు 50,000 గెలిచేవాడు. నేనట్టు గెలిచానని అతనే గిచ్చుకొని మళ్ళీ చూసుకుంటూ ఉన్నాడు, కంగారు పడుతూ ఉన్నారు. సో కాబట్టి ఎలా గెలిచారో దానికి తర్వాత వెళ్దాం. దయచేసి ఉన్న 3 సంవత్సరాలు అయినా ఇంకో 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరం మేము యుద్ధరంగంలో ఉంటాం. 2 సంవత్సరాల్లో కనీసం ప్రజలకి బాధ్యత వహించి పరిపాలన చేసే విధానాన్ని ఎంచుకోమని నెల్లూరు నుంచి కోరుతూ